తల్లికి కడసారి నమస్కరించి పరీక్షకు వెళ్లిన విద్యార్థి. హృదయాలను మెలిపెడుతోన్న ఘటన. వేధిస్తున్నాడని డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె. పోసాని తర్వాత వైసీపీలో అరెస్టయ్యేది వీళ్లే. కేఏ పాల్ జోస్యం. పరీక్షలకు ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటారు. కానీ భవిష్యత్తునే గందరగోళంలో పడేసిన బాధతో ఓ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. కొద్ది గంటల్లో పరీక్షకు వెళ్తామనగా తల్లి చనిపోతే, చేయి పట్టుకుని నడిపించిన అమ్మ కానరాని లోకాలకు వెళ్లిపోతే, జీవితం పెట్టిన ఆ పరీక్ష ముందు ఆ పసిమనసు వెలవిల్లాడింది. తండ్రి అందలేదు. సోదరి భవిష్యత్తు కళ్లముందు ఉంది. అందుకే కాలం వేసిన శిక్షకు లొంగిపోవద్దనుకున్న ఆ పిల్లాడు అడుగులు ముందుకేశాడు. చివరిసారిగా అమ్మ పాదాలకు నమస్కరించి ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్లాడు. హృదయాలను మెలిపెట్టే ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులో మార్చి 3 నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తిరునల్వేలిలోని వల్లియూర్కు చెందిన సునీల్ కుమార్ కొద్ది గంటల్లో పరీక్షకు వెళ్తాననగా గుండె సమస్యతో అతడి తల్లి ఆకస్మికంగా చనిపోయింది. 6 సంవత్సరాల క్రితమే తండ్రిని కోల్పోయాడు. ఆ తల్లే సునీల్, అతడి సోదరిని పెంచి పెద్ద చేసింది. వారికి ఆమె ఆధారం. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోయిన ఆ పిల్లాడు ఎంతో వేదనకు గురయ్యాడు. కాని బంధువులు, చుట్టపక్కల వారి ప్రోత్సాహంతో బాధ దిగమింగుకో పరీక్ష రాయడానికి వెళ్లాడు. వెళ్లే ముందు చివరిసారిగా తల్లిపాదాల వద్ద హాల్ టికెట్ ఉంచి ఆశీస్సులు తీసుకున్నాడు. కాని అప్పుడు తనను తాను నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. కాని ఇతర సభ్యులు అతడిని ఓదార్చి ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగబెట్టారు. బాగా చదవాలని తల్లి కోరుకునేదని గుర్తుచేశారు. మరోవైపు సోదరి భవిష్యత్తు అతడి కళ్ల ముందు కదలాడింది. ఈ ఘటన తమిళనాడు ప్రభుత్వం దృష్టికి చేరింది. విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ బృందం సునీల్తో మాట్లాడింది. అవసరంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఒక సోదరుడిలా తోడుగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ హృదయ విదారక ఘటనపై సీఎం ఎన్కే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. మద్యం మత్తులో డ్రైవర్ తనను దూషించడంతో అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె తమ డ్రైవర్కు దేహశుద్ధి చేసిన వీడియో వైరల్గా మారింది. మద్యం మత్తులో తనను దూషించిన డ్రైవర్కు అస్సాం మాజీ సీఎం కుమార్తె దేహశుద్ధి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ డ్రైవర్ మద్యం మత్తులో తనను దూషించాడని ఆరోపిస్తూ అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె డ్రైవర్పై తీవ్రంగా విరుచుకుపడుతూ చెప్పుతో కొట్టారు. ప్రభుత్వ ఎమ్మెల్యే క్వార్టర్లలో ఆమె అతడిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ఆ డ్రైవర్ తమ వద్ద చాలా కాలంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అతను ఎప్పుడూ మద్యం మత్తులో ఉండి తనను దుర్భాషలాడుతూ వేధిస్తుంటాడని అన్నారు. అయినా కూడా అతడికి ఉన్న సమస్యల వల్ల అలా ప్రవర్తిస్తాడని తాము సహనంతో ఉంటామని, అలా ప్రవర్తించవద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడిలో ఎటువంటి మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తను ఇంట్లో ఉండగా తలుపును గట్టిగా బాదుతూ బయటకు రావాలని దూషించాడని తెలిపారు. అందువల్లే అతడికి తగిన బుద్ధి చెప్పానని అన్నారు. అయితే డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగినా లేదా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తా అనే విషయంపై స్పష్టత లేదు. అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మహంత 2 సార్లు అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు కాకపోయినా వారి కుటుంబం ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే క్వార్టర్లలో నివాసం ఉండడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తమను లక్ష్యంగా చేసుకున్న నేతల్ని కూటమి ప్రభుత్వం వరుసగా అరెస్టులు చేస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు పలువురు వైసీపీ నేతలు ఇలా అరెస్టు అయ్యారు. అయితే ఈ జాబితాలో తర్వాత ఎవరన్న చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతోంది. ఇందులో ప్రతిరోజు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో 2 పేర్లు చెప్పారు. వైసీపీలో తర్వాత అరెస్టు అయ్యేది మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజాయనని కేఏ పాల్ జోస్యం చెప్పారు. పోసాని కృష్ణమురళి తర్వాత వైసీపీలో అరెస్టు అయ్యే నేతలు వీరేనన్నారు. వీరిద్దరి తర్వాత జగన్ను కూడా అరెస్టు చేస్తారని పాల్ చెప్పుకొచ్చారు.
ప్రశ్నించినందుకు నటుడు పోసాని కృష్ణమురళిపై 14 కేసులు వేశారని, మరి పవన్ కళ్యాణ్ ని తిట్టి రోడ్డుపై నడిపిస్తానని అన్నవారి మీద కేసులు పెట్టరా అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాటం చేస్తూ అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించాలని పాల్ విజ్ఞప్తి చేశారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, నిరుద్యోగులకు ఉద్యోగాలని చెప్పి పవన్ ప్రజలను మోసం చేశారన్నారు. విదేశాల్లో లక్షల కంపెనీలు ఉన్నాయని, వాటిని తీసుకువస్తానని చెప్పిన చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. ఆదాని అంబానీల కంపెనీలు మాత్రమే అని మోడీ అంటున్నారని, ఇతర కంపెనీలు రాకపోతే నిరుద్యోగ సమస్య ఎలా పరిష్కారం అవుతుందన్నారు. కూటమి, వైసీపీ తెలుగు ప్రజలను మోసం చేశాయని, 2 రాష్ట్రాల ప్రజలకు ప్రజాశాంతి పార్టీయే దిక్కని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టుల తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదన్నారు. త్వరలో హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిడ్యువల్ రైట్స్ తో భారత న్యాయ వ్యవస్థపై పోరాటం చేస్తానని పాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ఓడిపోయిందని, డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణగోదావరి జిల్లాలో కూటమి ఎమ్మెల్సీ సీట్లు గెలిచిందని ఆరోపించారు. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. ఒకటి, ఆయన అసెంబ్లీకి వెళ్లాలని, 2 ప్రజల కొరకు పోరాటం చెయ్యాలని, 3 అసెంబ్లీలో ప్రశ్నించాలని, 4 ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, పోలీసు 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3,000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని, అరే కేఏ పాల్ కలొద్దు, వందనాలు చెప్పొద్దు, దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా, నేనొద్దా, ప్రజలొద్దా, సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? వంశీ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు? పోసాని కృష్ణమురళి పాపం ఆయన నాకు కాల్ చేశాడు 3-4 సార్లు ఇంటర్వ్యూ, ఏదో హెచ్టీవీ కొరకు దేనికో హై టీవీ ఇంటర్వ్యూ చేయమని. 2 years బ్యాక్ హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలా. ఆయన మీద 14 కేసులాట. ఏమనంటే బూతులు తిట్టాడు. బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి, అన్పార్లమెంటరీ వర్డ్స్. కానీ పవన్ కళ్యాణ్ ఒరే నీ బట్టలు పీకి నిన్ను నడి రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా? లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా? నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు, బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు, వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్స్ చీటింగ్, ఇట్స్ లాయింగ్. సెక్షన్ 109, 144 ఓల్డ్ సెక్షన్లు ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్ లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయి కథం అయిపోతారా?